ఈ నెల 18న చెలో రామాయపట్నం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశామని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రామాయపట్నం పోర్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టడం వల్లే ఈ ప్రాంతానికి ఇండోర్ సోలార్ కంపెనీ వచ్చిందని, రామాయపట్నం పోర్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులకు తక్షణమే సరైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోర్టు అనుబంధ కంపెనీలలో స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రామాయపట్నం పోర్టును ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం ఎంత మాత్రం సరికాదని తెలిపారు. పోర్టు ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా కాపాడుకోవడానికి ప్రజలంతా కలిసికట్టుగా సహకరించాలని పిలుపునిచ్చారు. సంఘం బైపాస్ కెనాల్ పనులను ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. చిన్న క్రాక చెరువు వద్ద నుంచి కావలి చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చే పనులను కూటమి ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని ఆయన కోరారు. కలుగోళమ్మ గుడి దగ్గర రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. అండర్ పాస్ లేదా బ్రిడ్జ్ పనులు పూర్తి చేసి ప్రజా అవసరాలు తీర్చాలని కోరారు. ఈ విధంగా అక్రమంగా తన మనుషులకి కట్టబెడుతూ అవినీతికి ఏ విధంగా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పాల్పడుతుందో ఒకసారి ప్రజలంతా కూడా తెలుసుకోవాలి. ఈరోజు అభివృద్ధి చేస్తాము, అదేవిధంగా మాకు విజన్ ఉంది, సంపద క్రియేట్ చేస్తాము అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ సంపద క్రియేట్ చేస్తున్నారు? సంపద క్రియేట్ చేసే దాన్ని వదిలేసి ఈరోజు క్రియేట్ చేస్తున్న సంపదని ఏ విధంగా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా పోర్ట్స్ అమ్మేస్తానంటారు, ఫిషింగ్ హార్బర్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తామంటారు. ఎంత దారుణమో ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచించాలని కూడా కోరుతున్నాం. పట్టణాల్లో రోడ్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కనెక్టింగ్ రోడ్స్ కావచ్చు, హైవే బ్రిడ్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపుదిద్దుకున్నవే. కానీ ఈరోజు చూస్తే ఎట్టా ఉందంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ప్రయోజనాల కోసం కట్టిన మెడికల్ కాలేజీని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేసేదానికి, వాళ్ళ మనుషులకి దారాదత్తం చేసేదానికి ఒక పక్క మెడికల్ కాలేజీ అమ్మేస్తానని చెప్తాడు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ ప్రైవేట్ పరం చేస్తామని చెప్తాడు. ఈరోజు పోతే మన కావలికి ఆనుకొని దాదాపు 4,000 కోట్ల పైచలకు అమౌంట్ తోటి ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే దానిని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని 1000 కోట్లకి ప్రైవేట్ పరం చేస్తాను, అంతేకాదు దానికి అనుబంధంగా ఉన్న ల్యాండ్స్ వాళ్ళకి కావాల్సి ఉంటే 99 పైసలకే ఇస్తాను అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. కూడా ఇబ్బంది కాకుండా నీరు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అవి వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదే కాకుండా
ఎక్కడైతే కరుగలమ్మ బ్రిడ్జి ఆగిపోయిందో దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని ఆనాడు నేను ఎవరైతే మన దుత్తూరు కాడి నుంచి మద్దూరుపాడు దాకా రోడ్డు శాంక్షన్ చేయించి కంప్లీట్ చేశారు సురేష్ రెడ్డి అనే కాంట్రాక్టర్కి, ఆ కాంట్రాక్టర్ని కూడా ఆ రోజు శాంక్షన్ చేయించి ఇప్పించాను. దాన్ని ఈ ప్రభుత్వం మళ్ళీ క్యాన్సిల్ చేస్తుంది. మీరు అండర్ పాస్ చేస్తారో ఫ్లైఓవర్ వేస్తారో మొత్తం మీద దాన్ని కంప్లీట్ చేయాలని ఆ పక్క ప్రాంత వాసులకి ఇబ్బంది కాకుండా, మిగతా గ్రామాలకంతా కూడా పోయేదానికి ఇబ్బంది కాకుండా వీలైనంత తొందరగా అవి కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. మేము చెప్పేది ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే మీకే మంచి పేరు వస్తుంది. అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డు గతంలో 55 కోట్లతోటి మేము శాంక్షన్ చేయించున్నాం. సెంటర్ రైటింగ్ ముస్లింనూరు కాడికి మన బృందావన కాలనీ కాడి నుంచి అట్లాగే ఆ పక్క మద్దూరుపాటు దాకా అది ఆల్రెడీ హైవే ఏదైతే మేము కాంట్రాక్టు దుత్తూరు నుంచి చేస్తున్నామో చేపించాము, శాంక్షన్ చేయించామో దాంట్లో కొంత భాగం వేసి, కాకపోతే అటు ఇటు గ్యాప్స్ డ్రైనేజీ లేదు, ఆ గ్యాప్స్ వదిలేస్తున్నారు. వాటిని కూడా ఆనాడు 55 కోట్లు ఆ గ్యాప్స్ కూడా మేము చేయించేదానికి ఆనాడు ఎస్టిమేషన్ వేస్తున్నాం. సో అది చేయకుండా ఓన్లీ రోడ్డు మాత్రమే వేశారు. ఈ పక్క కూడా డ్రైన్ టు డ్రైన్ కాంక్రీట్ రోడ్డు శాంక్షన్ చేయించాం. కానీ ఇప్పుడు ఏదో మరి స్పెసిఫికేషన్స్ ఏదో మార్చినట్టున్నారు. దాన్ని తార్ రోడ్డు చేసి అది కూడా కుదించినట్టుంది వీడుతూ. అది డ్రైన్ టు డ్రైన్ వేస్తే బాగుంటుంది. కానీ తార్ రోడ్డు వేస్తే ముస్లింనూరు ఆ ప్రాంతంలో సింక్ అయిపోద్ది కాబట్టి ఇబ్బంది తగ్గుతుంది. అందుకే కాంక్రీట్ రోడ్డు ఆనాడు మేము 55 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. ఏదైనా వీలైనంత తొందరగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే మీకే మంచి పేరు. ఇక్కడ విమర్శించేది కాదు, చేయమనే చెప్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ వర్క్స్ అన్ని కూడా ముందు చూపుతోటి వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే కావలి నియోజకవర్గానికి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రజలందరి ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి అవటం, ఆ తర్వాత ఇమీడియట్గా కోవిడ్ కావటం, 2 సంవత్సరాలు కోవిడ్తో అందరూ కూడా పోరాటం జరిగింది. యావత్ ప్రపంచం కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటువంటి కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ప్రతి ఒక్క పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆనాడు రాష్ట్రం అంతటా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా పేద ప్రజలకి అండగా ఉండేదానికి అటు మా వాలంటీర్స్ అయితేనేమి, అదేవిధంగా మా నాయకులు అయితేనేమి అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి పథకాలు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందజేస్తూ ఏ విధంగా సేవ చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు చెప్తున్నామంటే అప్పట్లో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుగా ఉన్నా సరే ఇకపోతే కావలి నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం.
ఈరోజు వానలు చాలా తగ్గిపోయినాయి. మొత్తం దేశమంతా కూడా తగ్గి ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా నీటికి ఇబ్బంది వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి కూడా మేము కావలి నియోజకవర్గంలో మన రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉండాలన్నా, మన ప్రాంతంలో పంటలు బాగా సస్యశ్యామలంగా పండాలి. కాబట్టి ముఖ్యంగా మనకి సంగం బ్యారేజ్ కూడా బైపాస్ కెనాల్ గురించి నేను ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాను. దాని శాంక్షనింగ్ అప్పుడు అంతా అక్కడ చేయించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో దాని జోలికి ఎవరు కూడా పోవటం లేదు. అది చెయ్యాలని నేను పదే పదే కూడా విన్నవించున్నాను. ఈ సంవత్సరం అయితే పంటలు పండుతాయో లేదో అనుమానం అయితే వస్తూ ఉంది. ఇప్పటికైనా ముందు జాగ్రత్త చేయగా ఈ కూటమి ప్రభుత్వంలో ఆ సంగం బైపాస్ కెనాల్ దాన్ని ఆల్రెడీ 30 crores అప్పుడు అప్రూవల్ కూడా పంపించింది. దాన్ని వీలైనంత తొందరగా శాంక్షన్ చేయాలని నా యొక్క మనవి. అదేవిధంగా కావలి మన చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చాలని చెప్పున్నాము. దానికి సంబంధించి చినకాక బ్యాలెన్సింగ్ డైవర్షన్ కెనాల్ బైపాస్ కెనాల్ అది కూడా గతంలో కాంట్రాక్టు ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే ఆ రోజు తీసుకున్నారు. దాన్ని కూడా చేయకుండా అటాగే పెండింగ్ పెట్టున్నారు. దాన్ని కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి మన కావలి చెరువుకి నీరు కావాలా. అదేవిధంగా దాని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా దానికి సంబంధించి దాదాపు 25 కోట్లు అప్పట్లో శాంక్షన్ చేస్తున్నారు. అది కంప్లీట్ అయితే మన కావలి చెరువు నుంచి ప్రతి ఒక్క చెరువుకి కూడా ఒక కెనాల్, కాంక్రీట్ కెనాల్, కనెక్టింగ్ కెనాల్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. దాంతోపాటు ఖండిస్తూ ఉన్నాం. దీనికి మేము సంపూర్ణంగా వ్యతిరేకం. ఎందుకంటే రామాయపట్నం మన ప్రజలకి సంబంధించింది, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది, ఇది మత్స్యకారుల యొక్క సొత్తు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఒప్పుకోమని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో రామాయపట్నం పోర్ట్ అనేది కావాలా, కంప్లీట్ కావాలా, ప్రజలకే ఉండాలా. ప్రైవేట్ పరం చేస్తే ఇక్కడ అది కరెక్ట్ కాదు. అదేవిధంగా రామాయపట్నం కోసం ప్రజలు ఎవరైతే తమ పొలాలు ఇచ్చారో లేదా కొన్ని గ్రామాలు అక్కడి నుంచి ఖాళీ చేశారో వాళ్ళందరికీ కూడా సరైన నష్టపరిహారం ఇవ్వాలా. రామాయపట్నం పోర్టుకి ఆనుకుని వస్తున్న ప్రాజెక్ట్స్ బీపీసీఎల్ కావచ్చు లేదా పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటికి సంబంధించి కూడా ఈరోజు భూముల అక్విజిషన్ జరుగుతూ ఉంది. భూములు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. వాళ్ళందరికీ కూడా సరైన కాంపెన్సేషన్ ఇవ్వాలా. అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో ఎవరైతే ఎన్నో రోజులుగా పంట వేసుకొని పండించుకున్నారో వాళ్ళకి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా కోరుతున్నాము. అంతేకాదు ఎవరైతే ఈ పొలాలు ఇస్తున్నారో లేదా ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారో ఆ కుటుంబాలకి తప్పకుండా ప్రభుత్వం తరఫున
ఈ పోర్టుకు సంబంధించిన వాటిలో కావచ్చు, లేదా అక్కడ అనుబంధంగా వస్తున్న కంపెనీలలో కావచ్చు కల్పించాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే ఇల్లు అక్కడ పోగొట్టుకుంటున్నారో వారికి పునరావాసం కల్పించే విధంగా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు మీరు ప్రైవేట్ పరం చేస్తే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఆదుకోరు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పకుండా ప్రైవేట్ పరం చేసేదానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి దాన్ని మానుకుంటే మంచిది. ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క విశాఖపట్నం పోర్టు మన హక్కు అని చెప్పిన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఈరోజు దాన్ని ఒక పక్క అమ్మేదానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా ఈరోజు పోర్టును కూడా అమ్మ చూడటం తగదు అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా హితం చేస్తున్నాం. అందుకే రేపు 18వ తారీఖు చలో రామాయపట్నం అనే దానికి పిలుపిస్తున్నాం. ముఖ్యంగా ఇది ప్రకాశం డిస్టిక్ లో ఉంది కాబట్టి మన కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా రామాయపట్నానికి అతి సమీపైన మన కావలి పట్టణం ఉంది, మన కావలి నియోజకవర్గం ఉంది బోర్డర్ నుంచి. కాబట్టి దానికి గతంలో కూడా ఈ రామాయపట్నం సాధన కోసం మేము, అదేవిధంగా మన ఎంపీ గారైన అప్పటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ సంబంధించిన వైవి సుబ్బారెడ్డి గారు, మేమందరం కూడా దాని సాధన కోసం పాదయాత్ర కూడా చేయడం జరిగింది. దాన్ని సాధించాము, కంప్లీట్ చేశాము. ఈరోజు ప్రైవేట్ పరం చేయడం కరెక్ట్ కాదని ఈ రేపు జరగబోయే 18వ తారీఖు ఉదయం 10 గంటలకి జరగబోయే చెలో రామాయపట్నం పోర్టు కార్యక్రమానికి మద్దతుగా కావలి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్క మండలాన్ని నుంచి, ప్రతి ఒక్క గ్రామాన్ని నుంచి కూడా వచ్చి దానికి సంపూర్ణ మద్దతు తెలియజేయాలి. ఎవరైతే భూములు కోల్పోతున్నారో, ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కావాలా, సరైన కాంపన్సేషన్ కావాలా, ప్రైవేట్ పరం చేయకూడదని వారికి మద్దతుగా మనం అంతా కూడా ఈ చెలో రామాయపట్నం పోర్టు 18వ తారీఖు ఉదయం 10 గంటలకి జరగబోయే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలిపించేదానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్క పథకాలు ఇస్తూ ఆ కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా దాదాపు ఆంధ్రప్రదేశ్లో 4 పోర్ట్లు దాంతోపాటు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే దూరదృష్టితోటి ఆలోచిస్తాడో ఒక నాయకుడు, వాటి ఫలితాలు, వాటి ఫలాలు అవి కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా అందుతాయని ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని కూడా ప్రారంభించడం జరిగిందని కూడా తెలియజేస్తాం. ఒక్క పోర్ట్సే కాదు, దాదాపు 17 మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించడం జరిగింది. ఒక పక్క మెడికల్ కాలేజీలు,
ఒక పక్క 4 పోర్టు, 11 ఫిషింగ్ హార్బర్స్, వాటన్నిటితో పాటు రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు పథకం ద్వారా అభివృద్ధి చేయటం, అదేవిధంగా హాస్పిటల్స్ అన్నీ కూడా కట్టించటం, అదేవిధంగా ఏ గ్రామానికి పోయినా కూడా ఒక సచివాలయము, ఒక ఆర్బికే సెంటరు, ఒక హెల్త్ సెంటరు, ఒక మిల్క్ డైరీను, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయటంతో పాటు గ్రామాల్లో రోడ్స్ కావచ్చు, సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.